స్వేచ్ఛ వటార్కర్ ఓ ప్రముఖ తెలుగు న్యూస్ ఛానల్ యాంకర్. ఆవిడ నిన్న సూసైడ్ చేసుకుని చనిపోయారు. అయితే ఆవిడ సూసైడ్ వెనక ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇప్పటికీ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. నిజానికి ఆవిడ సోషల్ ఇష్యూస్ మీద భయం లేకుండా ఎంతో ధైర్యంగా స్పందించే ఒక యాంకర్. అటువంటిది ఆవిడ సూసైడ్ చేసుకోవడం అనేది ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈవెన్ వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంతో ధైర్యశాలి, మా కూతురు మా అమ్మాయి సూసైడ్ చేసుకోవడం మేము జీర్ణించుకోలేకపోతున్నాం అని మీడియా ముందు వెళ్ళబోస్తున్నారు. వాళ్ళ బాధని మీడియా ముందు వెళ్ళబోస్తున్నారు. అయితే స్వేచ్ఛ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వాళ్ళ వాచ్మ్యాన్ కానీ వీళ్ళందరూ చెప్తున్న వివరాల ప్రకారం ఏంటంటే స్వేచ్ఛకి 5 years బ్యాకే తన హస్బెండ్తో విడాకులైంది. అయితే స్వేచ్ఛకి ఒక పాప కూడా ఉంది. ఆ పాప 9th standard చదువుతుంది. అయితే నిన్న జూన్ 27న స్వేచ్ఛ తను ఛానల్కి వెళ్ళలేదు, తను ఇంట్లోనే ఉంది ఆ టైంలో. అయితే ఆ టైంలో ఇంకా సాయంత్రం స్వేచ్ఛ వాళ్ళ పాప స్కూల్ నుంచి వచ్చినప్పుడు తన పాప డోర్ కొట్టినప్పుడు స్వేచ్ఛ తలుపు తీయలేదు. సో ఎన్నోసార్లు కొట్టిన తర్వాత కూడా స్వేచ్ఛ తలుపు తీయలేదు. అయితే దాని తర్వాత ఆ పాప కిందకి పరిగెత్తుకుంటూ వచ్చి వాచ్మ్యాన్ వాళ్ళ భార్యకి చెప్పింది, ఇలా మా అమ్మ తలుపు తీయట్లేదంటే వాచ్మ్యాన్ భార్య తనతో పాటు తన భర్త వాచ్మ్యాన్ని కూడా పైకి తీసుకెళ్ళింది. ఇద్దరు కలిసి డోర్ కొట్టారు, పిలిచారు, కానీ కుదరలేదు. అయితే ఇంకా చేసేదేం లేక ఇంకొక వ్యక్తితో డోర్ పగలగొట్టించారు. ఇంకప్పుడు వాళ్ళు చూసిన దృశ్యం ఏంటంటే స్వేచ్ఛ ఫ్యాన్ కి ఉరేసుకుని ఇలా వేలాడుతూ ఉన్న దృశ్యాన్ని వాళ్ళు చూశారు. వెంటనే వాళ్ళకి పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించారు. అయితే ఏంటంటే స్వేచ్ఛ తనకి విడాకులు అయిపోయిన తర్వాత పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తితో లివిన్ లో ఉంటుందని తన కుటుంబ సభ్యులు గాని వాచ్మెన్ గాని చెప్తున్నారు. అయితే జూన్ 26నే స్వేచ్ఛ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయనకి చెప్పిందనమాట, ఇలా ఆ పూర్ణచందర్ నాయక్ తో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పింది. అంటే తరచుగా వాళ్ళకి గొడవలు జరిగాయి, తారాస్థాయికి వెళ్ళే అని స్వేచ్ఛ వాళ్ళ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చాలా సార్లు చెప్పారు. అంటే మీడియా సమావేశం అప్పుడు ఆయన చాలా సార్లు చెప్పారు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ ట్విస్ట్ ఏంటంటే ఈ పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తి, అంటే స్వేచ్ఛ సూసైడ్ తర్వాత పోలీసులకు ఇన్ఫర్మేషన్ తెలిసిన తర్వాత ఈ పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తి పరారీలో ఉన్నారు. ఇప్పుడు స్వేచ్ఛది సూసైడా లేకపోతే హత్య అనేది ఇంకా తెలియాల్సి ఉంది. అయితే దీని వెనకాల కారణాలు ఏంటో కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంది. అంటే స్వేచ్ఛ సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అంటే, మీకు స్వేచ్ఛ గురించి తెలిసే ఉంటే, స్వేచ్ఛ వటార్కర్ ఆవిడ గురించి మీకు తెలిసే ఉంటే, ఆవిడ సోషల్ ఇష్యూస్ మీద బాగా ఘాటుగా స్పందిస్తారు. మీరు ఆవిడ న్యూస్ కనుక చూసే ఉంటే సోషల్ ఇష్యూస్ మీద ఎంతో భయపడకుండా చాలా ధైర్యంగా ఘాటుగా స్పందిస్తారు. మరి అలాంటి ఆవిడ ఇంత ఈజీగా సూసైడ్ చేసుకున్నారంటే ఎవరు నమ్మలేకపోతున్నారు. అయితే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా అసలు నిజాలు ఏంటో ఇంకా తెలియాల్సి ఉంది. అప్పటికే స్వేచ్ఛ పూర్ణచంద్ర నాయక్ అనే వ్యక్తిని అప్పటి నుంచి, అంటే తనకి విడాకులు అయిన దగ్గర నుంచి తను ఆ పూర్ణచంద్ర నాయక్ తన లైఫ్లోకి వచ్చినప్పటి నుంచి స్వేచ్ఛ పెళ్లి చేసుకోమనంటే ఇంకా అప్పటి నుంచి ఆ పూర్ణచంద్ర నాయక్ ఇగ్నోర్ చేస్తున్నాడు. సో అలా వాళ్ళ మధ్య గొడవలు అయ్యాయి. దాని తర్వాత ఇదంతా జరిగిందని స్వేచ్ఛ వాళ్ళ తండ్రి ఈ విషయాలన్నీ మీడియాతో పంచుకున్నారు. అయితే స్వేచ్ఛ సూసైడ్ తర్వాత పూర్ణచంద్ర నాయక్ పరారీలో ఉండడం అనేది చాలా వరకు అనుమానాలను రేకెత్తిస్తుంది. నిజంగా ఏం జరిగి ఉండొచ్చు అని చాలా అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ఇంకా నిజాలనే ఇంకా తెలియాల్సి ఉంది. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో అసలు నిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఏంటంటే యాక్చువల్లీ ఇలా ఎక్స్టర్నల్ అఫైర్స్లో ఎప్పుడు ఇలాంటి తరచుగా జరుగుతూ ఉంటాయి. సూసైడ్ చేసుకోవడం అంటే డొమెస్టిక్ వైలెన్స్ కానీ ఇలా ఎవరో ఒకళ్ళు సూసైడ్ చేసుకోవడం అనేది ఇలా తరచుగా జరుగుతూ ఉంటుంది. మేబీ అదే ప్రాసెస్లో స్వేచ్ఛ సూసైడ్ చేసుకుందా లేదా దీని వెనకాల ఇంకేమైనా ఎవరన్నా సూసైడ్ వరకు ప్రేరేపించారా, సూసైడ్ వరకు వెళ్ళనిచ్చారా ఎవరన్నా అనేది ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇంకా తెలియాల్సి ఉంది. అయితే పూర్ణచంద్ర నాయక్ ఎప్పుడైతే పోలీసులకు దొరుకుతాడో అసలు నిజం అనేది అప్పుడే బయటకు వస్తుంది. పూర్ణచంద్ర నాయక్కే కీ పర్సన్ ఈ కేసులో. ఇక అప్పుడే తెలుస్తుంది ఇంకా.